హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. నీవు బాగున్నావా? నేను సూపర్గా ఉన్నాను. నీవు ఈ వీడియో చూస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పోలవరం ప్రాజెక్ట్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నీలో ఉందని అర్థం. సరేనా? ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ వివాదం. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇది రాజకీయంగా ప్రేరేపితమా? దీనివల్ల జాతీయ ప్రాజెక్టుకు ఏమైనా నష్టం జరిగిందా? ఇన్వెస్టర్లలో ఆందోళనలు ఎందుకు వచ్చాయి? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. సో సీట్ బెల్ట్ పెట్టుకో, ఈ రాజకీయ రోలర్ కోస్టర్ రైడ్ను ఎంజాయ్ చేద్దాం. మెయిన్ కంటెంట్: పోలవరం ప్రాజెక్ట్ ఒక ఓవర్వ్యూ. ఫ్రెండ్స్, ముందుగా పోలవరం ప్రాజెక్ట్ గురించి కొంచెం తెలుసుకుందాం. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కు జీవనాడి వంటిది. ఈ ప్రాజెక్ట్ గోదావరి నదిపై నిర్మించబడుతోంది. దీని ప్రధాన లక్ష్యం ఎయిమ్ షో 2 సింగ్ నీరు, విద్యుత్, సాగునీటి కోసం కృష్ణా, గోదావరి, కావేరి నదులపై ఆనకట్టలు నిర్మించడం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాదు, విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే దీని ప్రాముఖ్యత దేశవ్యాప్తంగా ఉందని అర్థం. వైఎస్ జగన్ రాజకీయ నేపథ్యం. ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలుసుకదా? ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జగన్ 2015 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కాలంలో ఆయన పలు సంక్షేమ పథకాలతో పాటు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అందులో ఒకటి పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టుల రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి? ఫ్రెండ్స్, రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో మీకు తెలుసా? సాధారణంగా టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్లు తమ బిడ్ను సమర్పిస్తారు. అంటే వారు ఒక ధరను కోట్ చేస్తారు. కానీ రివర్స్ టెండరింగ్లో ప్రభుత్వం ఒక ధరను నిర్ణయిస్తుంది. ఆ ధర కంటే తక్కువకు పని చేయడానికి సిద్ధమైన కాంట్రాక్టర్ను ఎంచుకుంటారు. దీని లక్ష్యం ఖర్చును తగ్గించడం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని పోలవరం ప్రాజెక్టుకు అన్వయించింది. రివర్స్ టెండరింగ్ నిర్ణయం: 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టీడీపీ హయాంలో ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులను రద్దు చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ నిర్ణయం తీసుకున్నారని ఒక ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణమేమిటి? జగన్ ప్రభుత్వం ప్రకారం టీడీపీ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టులలో అవినీతి జరిగిందని, ఖర్చు అధికంగా ఉందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆర్థికంగా లాభం చేస్తామని వారు చెప్పారు. ఒక ఎక్స్పోస్ట్ ప్రకారం ఈ రివర్స్ టెండరింగ్ వల్ల 628.47 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు జగన్ ప్రభుత్వం పేర్కొంది. రాజకీయ ప్రేరణ ఆరోపణలు. కాని ఈ నిర్ణయం రాజకీయంగా ప్రేరేపితమని విమర్శలు వచ్చాయి. టీడీపీ నాయకులు, కొందరు విశ్లేషకులు ఈ నిర్ణయం టీడీపీ హయాంలోని కాంట్రాక్టర్లను టార్గెట్ చేసినట్లు ఆరోపించారు. ఒక ఎక్స్పోస్ట్లో టీడీపీ హయాంలో ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగా ఉందని, కాంట్రాక్టర్ను మార్చవద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సూచించినప్పటికీ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ ఆరోపణల వెనుక రాజకీయ శత్రుత్వం ఉందని టీడీపీ వాదించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. జగన్ అహంభావంతో, అవగాహన లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ ఆలస్యం. ఈ రివర్స్ టెండరింగ్ నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమైందని విమర్శలు వచ్చాయి. ఒక ఎక్స్పోస్ట్ ప్రకారం జగన్ ప్రభుత్వం పనులను 2020 నవంబర్ వరకు మొదలు పెట్టలేదని, దీనివల్ల ప్రాజెక్ట్ దెబ్బతిన్నదని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ వాదన ప్రకారం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిగా ఆపేసిందని ఆరోపించారు. ఈ ఆలస్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రైతులు, ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైందని విమర్శలు వచ్చాయి. ఇన్వెస్టర్ ఆందోళనలు. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో ఆందోళనలను రేకెత్తించింది. ఎందుకంటే ఒక జాతీయ ప్రాజెక్టులో ఇలాంటి ఆకస్మిక మార్పులు విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కాంట్రాక్టుల రద్దు. రివర్స్ టెండరింగ్ వల్ల కాంట్రాక్టర్లలో అనిశ్చితి ఏర్పడింది. ఒక ఎక్స్పోస్ట్లో కాంట్రాక్టర్ను మార్చడం తీవ్రమైన విపత్తుకు దారితీస్తుందని కేంద్రం హెచ్చరించినప్పటికీ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు, కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిర్ణయాలపై నమ్మకం కోల్పోయారని విమర్శలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం వాదన. కాని జగన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. ఒక ఎక్స్పోస్ట్లో కరోనా సమయంలో కూడా పోలవరం పనులు ఆగలేదని, జగన్ ప్రభుత్వం వేగంగా పనులు చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు, రివర్స్ టెండరింగ్ ద్వారా ఆర్థిక లాభం సాధించామని వారు వాదించారు. అయితే ఈ వాదనలను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. రివర్స్ టెండరింగ్ వల్ల 2,268.68 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించినట్లు ఒక ఎక్స్పోస్ట్లో ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితి. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎలా ఉంది? టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును వేగవంతం చేస్తామని చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ ఆరోపణలు మరో విధంగా ఉన్నాయి. ఒక ఎక్స్పోస్ట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్ స్థాయికి తగ్గించిందని, దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని ఆరోపించారు.
ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. విశ్లేషణ. ఫ్రెండ్స్, ఈ వివాదంలో రెండు వైపులా వాదనలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ఆర్థిక లాభం కోసం చేసినట్లు చెప్పింది. కాని విమర్శకులు దీనిని రాజకీయ కుట్రగా, టీడీపీ కాంట్రాక్టర్లను టార్గెట్ చేసిన చర్యగా చూశారు. ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమే ఇన్వెస్టర్లలో ఆందోళనలు వచ్చాయి. ఈ విషయంలో నీవు ఏం ఆలోచిస్తావు? కామెంట్స్లో చెప్పు. ఓట్రో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ముగిసింది. పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ వివాదం గురించి, వైఎస్ జగన్ నిర్ణయం గురించి మీకు క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మా కొత్త వీడియోలు నీకు నోటిఫికేషన్గా వస్తాయి. నీవు ఈ విషయంపై ఏమనుకుంటున్నావు? జగన్ నిర్ణయం సరైనదా లేక రాజకీయ కుట్రేనా? కామెంట్స్లో నీ అభిప్రాయాన్ని తెలియజేయి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్.